శ్రీకాకుళం జిల్లాలో రోజురోజుకి ప్రైవేట్ కళాశాలల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కళాశాలకు సరైన అనుమతులు లేకపోయినా అడ్మిషన్లు తీసుకుంటూ హాస్టల్ వసతులు కూడా కల్పిస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి నాయకులు కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రైవేట్ కళాశాలలు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని, వాటికి జరిమానాలు విధించినట్లు ఆర్ఐఓ చెప్పారు. అయితే రుసుములు చెల్లించకుండానే అడ్మిషన్లు తీసుకున్నారని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గిరీశ్వర్ అందిస్తారు. ఎంతో పారదర్శకంగా కోట్ల రూపాయలు పెట్టి ఈ యొక్క జూనియర్ కళాశాలకి విద్య అందిస్తున్న తరుణంలో గత కొన్ని దశాబ్దాలుగా ఈ యొక్క ప్రైవేటు కళాశాలల వలన ఇబ్బందులే అని కూడా మనం చెప్పవచ్చు. కేవలం విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి లక్షల రూపాయలు దోచుకోవడమే తప్ప విద్యా ప్రామాణికలు కానీ ఎటువంటి అనుమతులు కానీ కళాశాలలు శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే పదుల సంఖ్యలో ఉన్నాయి. అయితే ఈ కోణంలో మనం జిల్లా ఆర్ఐఓ దుర్గాప్రసాద్ని కన్సల్ట్ చేస్తే ఆయన అయితే మనకి ఒక 2 కళాశాలల గురించి చెప్పారు. శ్రీకాకుళం నడిబొడ్డులో ఉన్న గ్లోబల్ విద్యా సంస్థల పేరుతో నడుస్తున్న ఇంటర్మీడియట్ ఏదైతే జూనియర్ కళాశాల ఉందో ఆ యొక్క జూనియర్ కళాశాలకి ఎటువంటి అనుమతులు లేవు. గత చక్రధర్ అనే ఒక జూనియర్ కళాశాల యాజమాని చనిపోయిన తర్వాత దానికి ఎటువంటి అనుమతులు పొందకుండా, కొత్త అనుమతులు తీసుకురాకుండా నడుపుతున్నారని, ఇది తెలిసిన వెంటనే 6 లక్షల రూపాయలు దానిపైన అయితే జరిమానా గత 5వ నెల 1వ తారీఖు నాడైతే మేము జరిమానా విధించడం జరిగింది. అయితే ఆ జరిమానా విధించినప్పటికి కూడా ఒక చిన్న పేపర్ పైన రాసి కొంత వాళ్ళ తాలూకా పాంప్లెట్లు పెట్టి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు తప్ప ఈ యొక్క జరిమానా రుసుము అయితే చెల్లించలేదు. ఇది దారుణం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇదే కోణంలో చూసుకుంటే నరసనపేటలో ఒక కళాశాల ఉంది. దానికి కూడా పూర్తిగా ఎటువంటి అనుమతులు లేవు. అది అయితే ఈ యొక్క నరసనపేటలో ఉన్న కళాశాలకి అయితే మరీ దారుణంగా ఉంది. ఆ యొక్క కళాశాలకి పూర్తిగా అనుమతులు లేకపోవటము, షిఫ్టింగ్ అనేది పెట్టుకొని గత 2 ఏళ్ళు అవుతుంది. ఈ యొక్క దీన్ని అకాడమీ, శ్రీ విద్యాలయ అకాడమీ అనుకుంటూ కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క అకాడమీ అయితే పెట్టారు. అకాడమీకి కూడా పర్మిషన్స్ లేవు. పూర్తిగా హాస్టల్ కూడా నడుపుతున్నారు. ఈ కోణంలో హాస్టల్ నడిపి ఎటువంటి ఇబ్బందులు, అనుమతులు లేనిది అటు ఫుడ్కి సంబంధించిన అధికారులు కూడా అనుమతులు లేకుండా కూడా హాస్టల్ నడుపుతున్నారని కూడా మనకు తెలుస్తుంది. దీనిపైన తక్షణమే అధికారులు, అటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే దీన్ని పూర్తిగా పరిగణలోకి తీసుకొని ఇటువంటి వాటిపైన చర్యలు తీసుకోకపోతే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు నాశనమయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. అసలు రాష్ట్రంలోనే అత్యధిక వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అయితే ఈ యొక్క విద్యలో కూడా వెనుకబడిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎప్పటికైతే పైసలు ఉన్న వారంతా కూడా కార్పొరేట్ సంస్థలకి అటు వైజాగ్, హైదరాబాదు, విజయవాడ, కాకినాడ పంపిస్తున్న తరుణం, ఇటు ప్రభుత్వము ఎంతో పారదర్శకంగా కూడా విద్యను మేము అందిస్తామని ముందుకు వస్తున్నప్పుడు కూడా కొంతమంది చదివించుకోలేని పరిస్థితి అయితే ఉంది. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో గిరీశ్వర్, BRK న్యూస్, శ్రీకాకుళం.